ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్నాం. సహోదరులు మధ్య వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము కలిసి ఆయన మాటలు చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువు అడగడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 27 నుంచి 33 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయం 27 నుంచి 33 వచనాలు. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గంలో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనియు. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడుగుగా, పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తను కూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకైన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించుకున్నావని పేతురును గద్దించెను. 27వ వచనము. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయకు చేరిన గ్రామమునకు బయలుదేరెను. మార్గములో ఉండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. ఈరోజు మనము 27వ వచనం నుంచే పాఠాన్ని ఆలోచన చేయబోతున్నాం. ప్రశ్న ఏమిటంటే, లేక పాఠం ఏమిటంటే, నేను ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. పాఠము, నేను ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు. ఈ ప్రశ్న ప్రభు తన శిష్యులతో అడిగినటువంటిది. అంటే ఇప్పుడు ఉపయోగించబడినటువంటి గ్రీకు పదం అనేది ఆయన ఈ ఒక్క ప్రశ్నను అడిగినట్టు నాకు అర్థం కాదు. అనేకమైన ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలలో ఒకటి ఈ యొక్క ప్రశ్నగా నేను గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, జనులు తన గురించి ఏమని అభిప్రాయపడుచున్నారో ప్రభువు తెలుసుకోవాలని ఆయన ఆలోచన చేయడం అనేది జరుగుతున్నది. ఈ విషయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ విషయం ఆనాడు మాత్రం కాకుండా ఈనాడు మనకి ఎలాంటి ప్రశ్న వేసినట్లయితే మనం ఏం సమాధానం చెప్పబోతున్నామో ఈనాడు మనము గుర్తించబోతున్నాం. ప్రశ్న ఏమిటి? 27వ వచనం గమనించాను. మార్కు సువార్త 8:28. నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. ప్రశ్న ఏమిటంటే, నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారు. ఇప్పుడు మనం ఆ యొక్క ప్రశ్నని మనము ఈ విధంగా అడుగుతాం. యేసుని లేక యేసుక్రీస్తుని జనులు ఏమని చెప్పుకొనుచున్నారు. ఈ ప్రశ్నని ఈనాడు మనుషుల మధ్య అడిగినట్లయితే జనులు తమ యొక్క అభిప్రాయములను ఎల్లప్పుడూ వారు వెళ్ళబుస్తారు.
ఎల్లప్పుడూ మనుషులు తమ యొక్క అభిప్రాయములను, తమ యొక్క ఆలోచనలను వెళ్ళబుచ్చేటువంటి వారు. మనమందరం దాన్ని బాగా ఎరిగినటువంటి వారమే. అయితే ప్రభువును గురించి మన అభిప్రాయాలు కూడా చాలా అవసరమైనటువంటిదే. మనం అనుకుంటున్నాం, ప్రభువుని గురించి వింటున్నాం, ప్రభు యొక్క జీవితాన్ని చదువుచున్నాం, ప్రభువుని గురించి మనము చదువుచున్నాం. అయితే ప్రభు ఎవరని మనం తెలియకపోయినట్లయితే దానివల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఈనాడు ప్రభు ఏం చేశారంటే, ఏ ప్రాంతానికి వెళ్తున్నారు? ఆయన కైసరుదైన ప్రాంతమునకు వెళ్ళడం జరుగుతుంది, ఫిలిప్పిదైన కైసరికి. ఆ విధంగా ఆయన వెళ్ళుచున్నప్పుడు ఇప్పుడు తనతో కూడా 12 మంది అపోస్తలులు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. తనతో ఉన్నటువంటి అపోస్తలులతో ప్రభువు వారిని ఏమని ప్రశ్నించారంటే, నన్ను గురించి, అంటే ఇక్కడ ప్రశ్న గమనించారు, నేను ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. ఎవరిని అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారండి? ప్రభువు ఎవరిని అడుగుతున్నారు? ఈ శిష్యులు ఏమని అడుగుతున్నారు? ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రజలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను దాన్ని రాష్ట్రాన్ని గమనించండి. ఒకటి, ప్రభువు, 2 అపోస్తలులు, 3 జనులు. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరంటే, ఎవరు సబ్జెక్టు? యేసుక్రీస్తు వారు ఆయన అపోస్తలులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి జనులు నా గురించి ఏమనుకుంటున్నారు? సో యేసుక్రీస్తు వారు నేరుగా జనులను అడగలేదు. యేసుక్రీస్తు వారి గురించి జనులు ఏమనుకుంటున్నారని అపోస్తలులను ప్రభువు అడగడం జరిగింది. ఈ యొక్క ఫ్రేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రభువును కూర్చున్న ఇతరుల యొక్క ఆలోచనలు అనేది ఇతరుల ద్వారా తాను తెలుసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాని అర్థం ఏమిటి? జనుల యొక్క అభిప్రాయములను తన అపోస్తలులు ఏమి అనుకుంటున్నారో తాను తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు దాని అర్థం ఏమిటి? అక్కడ ఉన్న అనేక మంది జనులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వారు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నారు? అనేక రకాలుగా అనుకుంటున్నారు. వాటిలో కొన్నిటిని మత్తయి సువార్త 16వ అధ్యాయము ఈ విధంగా తెలియజేస్తుంది, గమనించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో మరి 14వ వచనము, యేసు ఫిలిప్పిదైన కైసరు ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానని, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అక్కడ జరిగినదే సంఘటన ఇది. జరిగినటువంటి సంఘటనలో ప్రభు వేసిన ప్రశ్న ఏమిటి? జనులు నన్ను, లేక మనుష్య కుమారుడిని, అంటే నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారని ఆయన ఏం చేశాడు? ఆయన అపోస్తలులను అడిగాడు. అంటే మనుషుల యొక్క అభిప్రాయములను తన శిష్యుల ద్వారా తాను తెలుసుకోవాలని ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టపడుతున్నాడు. అక్కడ ఉన్న జనులు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని గురించి ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయం ఏమిటి? కొందరు ఏమనుకుంటున్నారంటే బాప్తిసమిచ్చు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలు ఒకడని అనుకుంటున్నారు. వాళ్ళ ఒపీనియన్స్ వారు చెప్తున్నారు. వారి యొక్క భావములను, వారి యొక్క ఆలోచనలను ప్రభువును గురించి ఏం చేస్తున్నారు? వారు వెళ్ళబుస్తున్నారు. కాబట్టి అలాంటి ఒపీనియన్ వారు తెలియజేస్తున్నప్పుడు
యేసుక్రీస్తు వారు దాని విషయంలో ఏం చేస్తున్నాడు? ఆయన చాలా చాలా గమనిస్తున్నాడు దాన్ని. ఆ విధంగా గమనించిన తోడ ఏం జరుగుతుందంటే, మనుషులకి యేసుక్రీస్తు ఆనాడు భూమి మీద జీవించినప్పుడు దేవుని యొక్క లేఖనాలు బోధించారు, మరి అనేకమైన అద్భుతాలు చేశారు. ఆయన జీవితం పరిశుద్ధమైనదిగా ఉన్నది. ఇంకొను అనేకమైనటువంటి సూచనలు వారికి అనుగ్రహించారు, అనేకులు ఆయన బాగుపరిచారు. ఇవన్నీ చేస్తూ వారి యొక్క మధ్యలో ఆయన తిరుగుతున్నప్పుడు ప్రతి మనుషునికి ఏదో ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయములను సేకరించి ఏం చెప్పుకుంటున్నారో తాను తెలుసుకోవాలని ప్రభు ఏం చేశారు? ముందుగానే ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి ఈ ఒక వచనములో మనం ఎప్పుడు ప్రశ్నించుకుందాం, ప్రభువును గురించి మన యొక్క భావములు ఏమిటి? అనేక సంవత్సరాలుగా మనం ప్రభువును గురించి వింటున్నాం, ప్రభువును గురించి చదువుచున్నాం, ప్రభువును గురించి మనం అనేక సందర్భాలు ఇతరుల వలన బోధించబడుచున్నాం, ఉపదేశించబడుచున్నాం. మరికొన్ని సందర్భాల్లో మనమంతటా ఏం చేస్తున్నాం? లేఖనాలను పరిశోధన చేస్తున్నాం. ఆ విధంగా పరిశోధన చేసినప్పుడు మనుషుల యొక్క అంటే జనుల యొక్క భావం ఏమిటో ఏం చేయలేము, ఏదో ఒక రకమైనటువంటి కంక్లూజన్ అనేది వస్తుంది. మనము ఒకరి గురించి మనం చదివినట్లయితే, విన్నట్లయితే ఏదో ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. ఆయన జీవితము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఉపదేశం, ఆయన చేసిన అద్భుతములు, ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన గురించి మనం చదువుతున్నప్పుడు ప్రతి మనుషునికి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. ఈనాడు క్రైస్తవులు అనేటువంటి నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారని ఎప్పుడైనా మనం ఇతరులు ప్రశ్నించినట్లయితే మన గురించి ఎలాంటి అభిప్రాయం వస్తుందండి? ఎలాంటి అభిప్రాయం వస్తుంది? మంచి అభిప్రాయం వస్తుందా? ఆనాడు యేసుక్రీస్తు వారి గురించి జనుల నుంచి మంచి అభిప్రాయపడ్డారు, లేదని చెప్పడం లేదు. మంచి అభిప్రాయం ఏమని చెప్పారు? ఆయన్ని బాప్తిస్మము ఇచ్చే యోహాను అన్నారు, మరికొంతమంది ఏలియా గారు అన్నారు, మరికొంతమంది ఇర్మియా అన్నారు, మరికొంతమంది ఏం చేశారంటే ఏదో ప్రవక్తలు ఒక ఆయన అనుకున్నారు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారి గురించి వారు తప్పుగా తమ అభిప్రాయం చెప్పలేదు. ఏదైనా తప్పు చెప్పారండి? లేదు. ఆయన గురించినటువంటి విశ్వాసాన్ని గమనించాలి. ఆయన ఎలాంటి ఒక విశిష్టమైన జీవితాన్ని ఆయన జీవించాడో అలాంటి ఒక ప్రత్యేకమైన జీవితంలో కలిగిన వాడే యోహాను గారు. బాప్తిస్మము ఇచ్చే యోహాను గారు ఒక విశిష్టమైన జీవితము, మనుషుల్లో ఉంచి ఆయన ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. అలాంటి ఒక జీవితాన్ని యేసుక్రీస్తు వారు మనుషుల మధ్య కూడా జీవిస్తూ ఏం చేశాడు? ఆయన ప్రత్యేకంగానే జీవించాడు. మరి ఆయన చెప్తాడు ఏలియా అని చెప్తాడు. ఏలియా వచ్చి ఒక పవర్ఫుల్ అనేకమైన అద్భుతములు చేసినట్లయితే ఆయన అలాంటి ఒక ప్రవక్తగా ఏం చేయబడ్డారు? ఆయన యేసుక్రీస్తు వారిని గుర్తించారు. మరికొంతమంది ఇర్మియా లాంటి ప్రవక్త, తన జనులు నాశనం అవుతున్నప్పుడు బాధపడినటువంటి ఒక ప్రవక్త, అలాంటి ఒక ప్రవక్తను యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? వారు గుర్తించారు. చివరికి వారికి ఇచ్చిన కొంతమందికి వారి పేర్లు అనేది ఎవరని వారు యేసుక్రీస్తు వారిని పోల్చలేని సమస్యలు వారు ఏం చెప్పారు? ఆయన బోధించేటువంటి బోధ, ఆయన చేసేటువంటి అద్భుతములు, ఆయనకి జీవితం అంతా కూడా ఏం చేసిందంటే ఆయన ఒక గుర్తింపుని తీసుకొచ్చిన ఆయన ఏమని చెప్పారు? ఆయన్ని ప్రవక్త అని చెప్పారు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఆ ప్రవక్తని కూడా మనకి ద్వితీయోపదేశకాండంలో తెలియజేయబడింది. మోషే ఎలాంటి ఒక ప్రవక్త ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు పుట్టిస్తానని చెప్పాడు. కాబట్టి ఆనాడు మనుషులు యేసుక్రీస్తు వారిని గురించి మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు, ఎక్కడ కూడా చెడు అభిప్రాయం వారు కలిగి లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, జనులు మనల్ని గురించి ఏమనుకుంటున్నారని ఎవరినైనా మనం ప్రశ్న అడిగినట్లయితే మనల్ని గురించి జనులు ఏమనుకుంటారు? మనం నిజమైన క్రైస్తవుల గీతలు గుర్తిస్తారా? మనలను నిజముగా క్రీస్తు వారికి జీవితాన్ని జీవిస్తున్నామని చెప్తారా?
మనము నిజంగా క్రీస్తు వారి వలె మాట్లాడుచున్నామని ఎవరైనా చెప్పగలరా? నిజంగా మనమందరము క్రీస్తు వారి యొక్క మార్గములు నడుస్తున్నామని చెప్పగలమా? ఎందుకంటే మనల్ని గురించి మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు దొరికేటువంటి సమాధానము ప్రభువుకు దొరికినట్లు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆలోచించేటువంటి ఒక 3-4 పాఠాలు ఏమిటంటే, ఒకటి, యేసుక్రీస్తు వారి గురించి ఎంతమంది అయితే వినుచున్నారో, చదువుచున్నారో, లేక చూస్తున్నారో, వారి యొక్క అభిప్రాయములను తెలుసుకోవడము ప్రభువుకి అవసరమైనది. ప్రభువు దేని కోరుకుంటున్నాడు? ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో వారి యొక్క అభిప్రాయములను ఆయన సేకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈనాడు మనుషులు, ఆనాడైనా సరే ఈనాడైనా సరే, యేసుక్రీస్తు వారి గురించి ఒక మంచి అభిప్రాయం ఉంది, లేదని చెప్పడం లేదు. ఏమని చెప్పొచ్చును? ఆయన మంచి ప్రేమ కలిగిన వాడు, మన కొరకు మరణించిన ఆయన, మనం కూడా అనేకమైన అభిప్రాయాలు, నా జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాడు, లేనట్లయితే నాకు ఎంతగానో ఆశీర్వదించాడు, అనేక రకాలుగా మనల్ని రక్షించాడు, అన్నీ చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆనాడు చెప్పినట్లుగా మనం ఏం చేయవచ్చు? యేసుక్రీస్తు వారిని గురించి కూడా మన అభిప్రాయాలు చెప్పవచ్చు. అయితే ఆనాడు అభిప్రాయములు అనేది ఇతరుల వలన యేసుక్రీస్తు వారు తెలుసుకోవాలనే ఒక అపేక్ష అనేది ఏం చేయబడింది? ఆయనలో ఉన్నదనే సత్యమును నేను గుర్తించాలి. ఈనాడు ప్రతిరోజు ఆయన గురించి మన దగ్గర ప్రశ్నిస్తున్నాడు. ఏమనేసి? నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే ఇతరులు యేసుక్రీస్తు వారిని గురించి ఏమనుకుంటున్నారని మనం ఎప్పుడైనా సేకరించామండి? మీ ఇష్టం ఎలాగని అనుకోండి, నేనైతే ఇది చెప్తాను. అలా కాదు. ఇతరుల యొక్క అభిప్రాయములు కూడా ఎవరికి అవసరమైనది? యేసుక్రీస్తు వారికి అవసరమైనది. అది ఇక్కడ అని చెప్తున్నాను. తనను గురించి జనులు ఏమనుకుంటున్నారని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అవసరతను కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం అనేక సందర్భాల్లో ఈ విషయంలో కొద్దిగా మనం ఏం చేయబడుతున్నామో బలహీనంగా ఉంటున్నాము. యేసుక్రీస్తు వారి గురించి ఇతరుల యొక్క అభిప్రాయమును తెలుసుకోవడానికి ఏం లేదు, సమయం లేదు. కానీ అన్నాడు అపోస్తలులు ఏం చేస్తున్నారు? ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారిని గురించి వారు ఎరిగినటువంటి వారు చెప్పింది వారికి తెలియకపోతే ఎలాగూ ప్రభువుకు వారు చెప్పగలరు? అయ్యా, నిన్ను గురించి ఇర్మియా అనుకుంటున్నారు, ఏలీ అనుకుంటున్నారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, లేక ప్రవక్తలు ఒకడు అనుకొని ఎలాగ చెప్పగలరు? కాబట్టి ఆయన శిష్యులైన వారు, లేక ఆయన అనుసరించేటువంటి వారు, తన యొక్క బోధన వింటున్నటువంటి వారు ఏమని ప్రభువును గురించి అనుకుంటున్నారో వాటిని తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? అభిప్రాయపడడం అనేది జరుగుతున్నది. 2, ఈ యొక్క జనుల యొక్క అభిప్రాయం అనేది యేసుక్రీస్తు వారికి అవసరమైనా సరే, ఎందుకు అవసరం అనేది 2వ పాయింట్. ఎందుకు అవసరము? వారి యొక్క అభిప్రాయములు అనేది యేసుక్రీస్తు వారి నందు యేసుక్రీస్తు వారు నిజముగా వారు ఎరిగి ఉన్నారా, లేనట్లయితే నిజముగా వారు ఎరగలేదా అని తెలుసుకోవడానికి వారికి అభిప్రాయం యేసుక్రీస్తు వారికి అవసరము. ఇప్పుడు అక్కడ జనులు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని గురించి ఎరిగారు. యేసుక్రీస్తు వారు ఏం కోరుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు ఎంతగానో బోధిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, వారి మధ్య ఆయన సంచరిస్తున్నాడు, అనేకమైన మేలు చేస్తున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఆయనను గురించి జనులు ఏమనుకుంటున్నారని తనకు ఎందుకు కోరుకుంటున్నాడంటే, తనను గురించినటువంటి అభిప్రాయం అనేది ఏం చేయబడకూడదు, ఎన్నడూ కూడా అది తప్పుగా ఉన్నదా సరిగా ఉన్నదా వలని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారి గురించి అంతమంది మంచిగా చెప్పారు. ఏలీ అని చెప్పారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పారు, మరి ఇర్మియా అని చెప్పి ప్రవక్తలు ఒకరు చెప్పారు. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు వారి గురించి నిజమైనటువంటి ఒక నిజముగా ఆయన్ని ఎరిగినటువంటి వారు కాదు. మంచి చెప్పినాడు సరే, కానీ ఆయన ఏ విధంగా గుర్తించవలేనో ఆ విధంగా గుర్తించలేనటువంటి పరిస్థితి.
అందువలన యేసుక్రీస్తు వారు ఎందుకు ఎదగాలని కోరుకుంటున్నారంటే, యేసుక్రీస్తు వారిని గురించిన సరైన అభిప్రాయం ఉందా, తప్పైన అభిప్రాయం ఉందా? సరైన అభిప్రాయం ఉన్నట్లయితే ఎలాగునా, మంచి అభిప్రాయం ఉన్నట్లయితే ఎలాగునా. ఆనాడు చెప్పినటువంటి విషయములన్నీ మంచివే, కానీ అభిప్రాయములను మంచివైనంత మాత్రాన అది సత్యానికి అది దూరంగా ఉంటున్నది. యేసుక్రీస్తు వారిని గురించి వారు నిజంగా ఎరిగారా? లేదు, ఎరగలేదు. వారు యేసుక్రీస్తు వారిని మంచిగా ఎరిగినా సరే ఆయనను ఏం చేయలేదు, ఆయన నిజముగా ఆయనని వారు గుర్తించలేని పరిస్థితి. అందుకే ఆయన చెప్తాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనమని, 1వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తాడు. గమనించారు 11వ వచనము. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చిన ఆయన స్వకీయులను ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించరు. 10వ వచనము. ఆయన లోకంలో ఉండే లోకం ఆయన మూలం కలిగి లోకం ఆయనను తెలుసుకొనలేదు. ప్రభు లోకములో ఉన్నారు. లోకములో ఎలాగున్నాడు ఆయన? కంటికి కనబడిన విధానములే కాదు, అందరికీ కంటికి కనబడే విధంగా, అందరూ యేసుక్రీస్తు వారిని చూసే విధముగా మనలాగా ఏం చేశాడు ఆయన? మనలాగే ఆయన జీవించాడు. ఆ విధంగా జీవించినటువంటి ప్రభువును వారందరూ చూస్తున్నారు. ఆయనకు మాటలను చూస్తున్నారు, ఆయనకు నడతను చూస్తున్నారు, ఆయనకు జీవితాన్ని చూస్తున్నారు, ఆయన బోధన, ఆయన చేసే అద్భుతములను, ఆయన కూర్చున్న సాక్ష్యమును, ఆయన అనుసరించే వారిని అందరూ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, వింటున్నారు. నేరుగా ఏం చేస్తున్నారు? వారు ప్రభువుని పరీక్షించడానికి కూడా అవకాశం ఏర్పడింది. అయినను సరే మనుషుల యొక్క అభిప్రాయములు అనేది అనేక సందర్భాలలో తప్పుగానే కనబడుతున్నది. ఎందుకంటే మొదటగా యేసుక్రీస్తు వారు వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరిక ఉంది ఆయనకి, అది అవసరమైనది. రెండోది ఎందుకు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడంటే, వారు నిజముగా యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉన్నారా లేదనేది తనకు అవసరము. ఈనాడు మనము యేసుక్రీస్తు వారు నిజంగా ఎరిగి ఉన్నామండి? నిజంగా యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉన్నామా? మనం ఎంతగా ఎరిగి ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాగో యేసుక్రీస్తు వారిని మనం ఎరిగి ఉన్నామో తెలుసుకునవలసిన అవసరం అనేది మనలో ప్రతి ఒక్కరికి ఉంది. మనం అనుకోవచ్చును, ఇదేంటి, ఇది ఒక చిన్న సబ్జెక్ట్ అనుకోని, లేదా చిన్న సబ్జెక్ట్ కాదు. యేసుక్రీస్తు వారిని నేను ఎలాగో తెలుసుకునవలేనో మనము తెలుసుకొనకపోయినట్లయితే యేసుక్రీస్తు వారికి వచ్చిన అభిప్రాయము తప్పుగా ఉండడానికి అవకాశం ఉంది. 3వ పాయింట్ ఏమిటంటే, యేసుక్రీస్తు వారికి వచ్చిన నా అభిప్రాయమునకు నేను బాధ్యుడని. యేసుక్రీస్తు వారిని గురించి ఏ విధంగా అయితే ఏ యొక్క అభిప్రాయం నేను కలిగి ఉన్నానో, యేసుక్రీస్తు వారిని గురించి ఏ విధంగా నేను తెలుసుకుని ఉన్నానో దానికి నేను బాధ్యుడిగా ఉన్నాను. దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారిని నేను ఏ విధంగా తెలుసుకున్నానో ఆ తెలుసుకున్న దానికి అది నాకు విశ్వాసం అనేది ఆధారపడి ఉంటుంది. నేను ఏ విధంగా యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నానో, ఎరిగి ఉన్నానో దానికి నేను బాధ్యుడిని. ఇప్పుడు అనేకులు యేసుక్రీస్తు వారిని ఏమనుకున్నారు? ఏలియాని విశ్వాసం ఉంచారు, యోహాను బాప్తిస్మిచ్చి యోహానని విశ్వాసం ఉంచారు, ఇర్మియాని విశ్వాసం ఉంచారు, ప్రవక్తల్లో ఒకడైనా ఆయన విశ్వాసం ఉంచారు. కానీ ఎవరు కూడా ఏం చేయలేదు? నిజమైనటువంటి తమ అభిప్రాయములను వారు తెలుసుకునలేదు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటున్నామో దానికి మనమే బాధ్యత వహించాలని నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి అభిప్రాయములు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక రోజంతా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినవచ్చును, యేసుక్రీస్తు వారిని గురించి వినవచ్చును, దేవుని గురించి వినవచ్చును. విన్నటువంటి మనము చివరికి వచ్చేటప్పటికి మనం ఏం విన్నామో దాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది. కారణం ఏమిటి? మనకున్నటువంటి పరిస్థితులు అలాంటివి. యేసుక్రీస్తు 33 సంవత్సరాల వారి మధ్య ఉన్నారు.
33.5 సంవత్సరాలు వారు కంటితో చూస్తున్నారు ఆయన్ని. ఆయన చర్యలన్నిటినీ వారు గమనిస్తున్నారు. ఆయన వల్ల బోధించబడుచున్నారు. ఆయన వల్ల అనేకమైన అద్భుతములు, సూచక్రియ, మహత్కార్యములు జరుగుతున్నాయి. వాటన్నిటిని గమనిస్తున్నారు. అయినను సరే వారు యేసుక్రీస్తు వర్ణించే నిజముగా ఎరిగినటువంటి వారు కాదు. మంచిగా ఎరిగినను సరే యేసుక్రీస్తు గురించి ఎక్కడ కూడా వారు చెడ్డగా ఎరగలేదు. మంచిగానే ఎరిగారు. ఏలియా, ఇర్మియా గారు, బాప్తిస్మ యోహాను ప్రవక్తలు ఒకరు మంచిగానే ఎరిగారు. కానీ వాస్తవానికి వారికి అభిప్రాయం అనేది సరైనదా లేదని విషయమును ఎవరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు. అలాంటి నా యొక్క అభిప్రాయం అనేది నేను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు యందు నేను ఎరిగి ఉన్నాను, అభిప్రాయపడుచున్నాను, దానికి నేను బాధ్యుడను. దాన్ని దాని అర్థం ఏమి? బాధ్యుడను, దాన్నే విశ్వాసం వస్తున్నాను. నేను ఏదైతే భావిస్తున్నానో అది మంచిగా అయినా సరే, వేరే రకముగా అయినా సరే, అదే నా యొక్క విశ్వాసం. దానికి నేనేమి చేయబోతున్నాను? బాధ్యుడిగా ఉంటున్నాను. అంతేకాని యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ఒక తెలివి అనేది మనుషులకి ఒకే రకమైన అభిప్రాయమును అందరికీ ఉండకపోవచ్చు. కారణం ఏమిటంటే ప్రభువు 4 రకాలైన హృదయముల గురించి ఆయన మాట్లాడారు. 4 రకాలైన హృదయములలో ఒకే విత్తనం విత్తబడింది. కానీ 4 రకాలైన విత్తనములు ఒకే రకమైన ఫలములను, పంటనేం చేయలేదు. అది అనుగ్రహించలేకపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఆ యొక్క విత్తనమే వాటి లేకుండా పోయింది. మరికొన్ని దగ్గర విత్తనము మొలిచినా సరే దాని వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇంకొక దగ్గర విత్తనం విత్తబడినా సరే దానివల్ల అది అభివృద్ధి పొందలేని పరిస్థితి. కానీ కొన్ని మంది హృదయాల్లో మాత్రమే నిజంగా ఏం చేయబడుతుంది? అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో 4 రకాలైన హృదయాలు ఉంటుంది. ఎందుకంటే 4 రకాలుగా మనుషులు ఏం చేస్తారు? ప్రభువుని గురించి అభిప్రాయపడతారు, దేవుని గురించి అభిప్రాయపడతారు, దేవుని యొక్క వాక్యమును గురించి వారు అభిప్రాయపడతారు. రెండో విశేషమైన కార్యం ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు వారి అభిప్రాయం తెలుసుకోవాలని కోరుకుంటున్నారంటే వారి యొక్క అభిప్రాయములు అనేది యేసుక్రీస్తు వారికి వచ్చిన విషయంలో సరైనదా కాదా అనేది ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. సరిగా ఉన్నదా, తప్పుగా ఉన్నదా, లేక మంచిగా ఉన్నదా, చెడుగా ఉన్నదా? మంచి చెప్పినందువలన అది సత్యం కాకపోవచ్చు. మేలు చెప్పినందువలన అది దేవుని యొక్క దృష్టిలో సత్యం కాకపోతే ప్రభు యొక్క దృష్టిలో సత్యం కాకపోవచ్చు. అయితే ఎవరు ఏదైతే అభిప్రాయపడుచున్నారో, తెలుసుకుంటున్నారో దానికి వారే బాధ్యులనే సత్యమును నీవు నేను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనుషులు ఈనాడు యేసుక్రీస్తు వారి గురించి లోకంలో ఈనాడు మనం అడిగినను సరే 100 మంది 100 అభిప్రాయాలు చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. మరి కొంతమంది ఏం చెప్తారు? యేసుక్రీస్తు వారు ఒట్టి మనుషుడే అంటారు. మరి కొంతమంది ఏం చెప్తారు? లేదు, ఆయన ఆత్మరూపిగానే ఉన్నాడు. కొంతమంది క్రీస్తు వారి శరీరం రాలేదని ఒపీనియన్ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారు? అవును, ఆయన యేసుక్రీస్తు వారే, ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పూర్తిగా దేవుడుగా ఉన్నాడు. ఈ విధంగా అనేకమైన అభిప్రాయములు అనేది మనుషుల మధ్యలో ఈనాడు, ఆనాటి కన్నా ఈనాడు వచ్చే విధంగా ఉంది. అనేక రకాలుగా ఉంది. ఎన్ని అభిప్రాయాలు ఉన్నానో సరే, ఎంతగా మనం యేసుక్రీస్తు వారి గురించి విన్నాను, ఎంతగా మనం చదివినాను, మన అభిప్రాయములు అనేది యేసుక్రీస్తు వారు నాకు అవసరము. ఈ విషయమును మనం ఎన్నడూ కూడా ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. రెండో విషయం ఏమిటంటే, ఎందుకో ఈ ప్రభువుకి అభిప్రాయాలు అవసరం అన్నట్లయితే, అభిప్రాయములు అనేది యేసుక్రీస్తు వారి గురించి నిజమైనటువంటి విధానములో మనం ఎరిగి ఉన్నామా లేదని ఆయనకి దాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఉన్నది. కానీ మూడో పాయింట్ ఏమిటంటే, ఏదైతే యేసుక్రీస్తు వారి గురించి నేను ఎరిగి ఉన్నానో దానికే నేను బాధ్యుడిగా ఉన్నాను.
యేసుక్రీస్తు వారి గురించి నేను ఏదైతే ఎరిగి ఉన్నానో దానికి ఏమై ఉన్నాను, నేను దానికే బాధ్యతే ఉన్నాను. 4వ పాయింట్ ఏమిటంటే, ఈ విధంగా యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడంలో ప్రతి మనుషుని యేసుక్రీస్తు వారు పరీక్షిస్తున్నాడు. ప్రతి మనిషిని ఆయన పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్ష అనేది ఆయన వచ్చి నేరుగా పరీక్షించడం లేదు, వారి వారి జీవితాలకు ఆయన పరీక్షిస్తున్నాడు. నువ్వు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నావు, దేవుని గురించి ఏమనుకుంటున్నావు, పరిశుద్ధాత్మను గురించి ఏమనుకుంటున్నావు, ప్రతి విషయమును ఏం చేస్తున్నావు, మనల్ని పరీక్షించడానికి ఇది కార్యక్రమం. యేసుక్రీస్తు వారు ఎందుకు అడగాల? వారిని పరీక్షించడానికి. వారిని యేసుక్రీస్తు వారి గురించి వారు ఏమనుకుంటున్నారు, యేసుక్రీస్తు పరీక్షించాలని కోరుకుంటున్నారు. ఈ పరీక్ష అనేది ఎవరు చేసిందిగా తమంతట తామే పరీక్షించుకోవాలి. నా అంతటా నేను పరీక్షించుకోవాలి. అందువలన ప్రతి మనుషుడు యేసుక్రీస్తు వారి గురించి ఏ విధంగా అభిప్రాయపడుచున్నారో దానిని మనమందరం ఏం చేయాలి, అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. 5వ పాయింట్ ఏమిటంటే, యేసుక్రీస్తు వారిని వచ్చినటువంటి నిజమైన అవగాహన, గ్రహింపు అనేది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఎవరి వల్ల కలుగుతుందండి? దేవుని వల్ల. కారణం ఏమిటో గమనించండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. అందుకైతే మీరేమి నేనేమి ఎవడని అనుకుంటున్నారు, పేతురు నువ్వు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. ఏమని చెప్పాడండి ఆయన? ఏమని ఒప్పుకున్నాడు యేసుక్రీస్తు వారి గురించి? ఆ విషయం ఎవరు ఆయనకి బయలుపరిచారు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకే సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమున నా తండ్రి సంగతిని నీకు బయలుపరిచిన కానీ. ఎవరు బయలుపరిచారండి? దేవుడే బయలుపరిచాడు. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నవాళ్ళేంటంటే ఎవరు బయలుపరచాలి? దేవుడే బయలుపరచాలి. ఈనాడు దేవుడు తన లేఖనాల ద్వారా యేసుక్రీస్తు వారి గురించి బయలుపరిచాడు. ఎందుకు? ఆ సందర్భంలో పేతురికి పరలోకమున తండ్రి బయలుపరిచారండి. కారణం ఏమిటంటే ఆయన ఏమని ఒప్పుకున్నాడు? క్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. ఆయన నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. ఇది 16వ అధ్యాయం గమనించాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము. అందుకు సీమోను 16వ వచనములు పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. ఇది నిజముగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి ఎరిగి ఉండడము. ఈ విధంగా మనం ఎరుగుండవాలి. ఏంటంటే దాన్ని ఆనాడు ఏం చేశాడు? దేవుడు పేతురు గారికి బయలుపరిచాడు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేస్తే తప్ప ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడలేదు. కాబట్టి అంతవరకు ఏం చేయబడింది? అది కన్సిడర్ చేయబడింది. ఇప్పుడైతే దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరికీ ఆయన బయలుపరిచాడు. ఏ విధంగా? లేఖనాల ద్వారా. లేఖనాల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరికి బయలుపరుస్తున్నాడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఈ విషయం ఎవరు బయలుపరిచారు? దేవుడే మనకు బయలుపరిచాడు. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు వారి గురించి మనము విన్నాను, చదివినాను. మన అభిప్రాయములు అనేది యేసుక్రీస్తు వారికి అవసరమైనది. 2, అభిప్రాయములు ఎందుకు అవసరమంటే దాని ద్వారా మనం నిజముగా యేసుక్రీస్తు వారి గురించి ఏ విధంగా ఎరుగున్నామో తెలుసుకునవలసినటువంటి అవసరం ఆయనకు ఉంటున్నది. 3, ఈ విధంగా మనం ఏదైతే యేసుక్రీస్తు వారి గురించి మనం భావిస్తున్నామో దానికి మనం బాధ్యులమనే సత్యమును గుర్తించాలి. 4, ఇది మన హృదయంలో కలిగేటువంటి పరీక్ష. మనం పరీక్షించడానికి ప్రభు ఆ విధంగా ఏం చేస్తున్నారు? ఎదగాలని కోరుకుంటున్నాడు. 5, యేసుక్రీస్తు వారి గురించి ఒక వ్యక్తి నిజముగా తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఆయన ఎవరని, దానిని ఎవరు బయలుపరచాలి? పరలోకమందున తండ్రి మాత్రమే బయలుపరచాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనము యేసుక్రీస్తు వారి గురించి ఏమని ఎరిగి ఉన్నాం? 2, మనలను గురించి లోకములో ఉన్నవారు ఏమని ఎరిగి ఉన్నారు? మొదటి ప్రశ్నకి సమాధానాన్ని ఈ యొక్క పాఠంలో చూసాం. ఆయన దేవుని కుమారుడు అయిన క్రీస్తు మెస్సయ్య.
రెండో ప్రశ్నకి సమాధానం అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. నా గురించి జనులు ఏమనుకుంటున్నారు? క్రైస్తవుడు అనుకుంటున్నారా? లేదు నా గురించి ఇంకా మనము లోక సంబంధాలు అనుకుంటున్నారా? ఇంకా కూడా నా గురించి లోకం అనేది ఇంకా మేము చెడ్డవాడు అనుకుంటున్నారా? మంచివాడు అనుకుంటున్నారా? మంచివాడు అనవచ్చును, కొన్ని సందర్భాల్లో మనము మేలైన వారని చెప్పవచ్చును. కానీ లోకం మనల్ని గుర్తించాల్సిన విధం ఏమిటంటే మనం క్రైస్తవులమని గుర్తించాలి. యేసుక్రీస్తులో మనకు వచ్చి అనేకులు మంచిగా చెప్పారు, మనం కూడా మంచి వాళ్ళని చెప్పవచ్చు. మనం చేసే కొన్ని పనులను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి ఇతరులు మనల్ని మంచివారు, అనుకైన వారు, యథార్థమైన వారు, మేలైన వారు అని చెప్పవచ్చు. కానీ మనల్ని గురించి జనులు ఏమని గుర్తించాలి? క్రైస్తవులమని మనల్ని గుర్తించేంత వరకు మన జీవితములు అనేది ఇంకొన్ని ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. నా గురించి జనులు ఏమనుకుంటున్నారు, దానికి సమాధానాన్ని మనమే రాసుకున్నాం. ఓర్తున్నట్టుగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.